హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్టు విత్ పల్లీ చట్నీ నా స్టైల్లో. ముందుగా నైట్ ఇప్పుడు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి నైటే పెసరపప్పు 2 కప్పులు పెసరపప్పు 1 కప్పు బియ్యం కడిగేసి నానబెట్టి ఉంచేసుకున్నానండి. లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అలా చేసుకోవాలన్నప్పుడు మ్యాక్సిమం 5 to 6 అవర్స్ అయితే బాగా నానాలి పెసలు. అలా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేసినప్పుడు అలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసారు కదా దోసపిండిలాగా మిక్సీకి వేసుకున్నాను. అందులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అవి కూడా వేసుకుంటే బాగుంటాయి టేస్ట్. తెలుసు కదా నేను పిల్లల కోసం చేస్తున్నాను అందుకని వేయలేదు. అలా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని బేకింగ్ సోడా బాగా కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఒక 10 నిమిషాల నుంచి పావు గంట సేపు అలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ చేసేసుకుందాం. పల్లీ చట్నీ నా స్టైల్లో అండి. పిల్లల కోసం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాల పెట్టుకొని బాల వేడెక్కాక కొద్దిగా పల్లీలు తీసుకొని వేపుకున్నాను. అందులో కొన్ని జీడిపప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకున్నాను. తర్వాత ఇప్పుడు కొంచెం నువ్వులు వేసుకున్నానండి. నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేస్తాను. పిల్లలు సపరేట్గా తినమంటే నువ్వులు ఉండలు అవి తినరండి నాకు. అందుకని అప్పుడప్పుడు చట్నీలో లేదంటే ఎప్పుడైనా సాంబార్ అవి చేసినప్పుడు అందులో వేస్తుంటాను. అందుకని ఎముకలకు బలం కదా నువ్వులు. అలా బాగా వేపుకొని పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను చల్లారడానికి. ఇప్పుడు అదే బాలలో కొద్దిగా నూనె వేసుకొని ఒక 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేపుకోవాలి. చూసారు కదా పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేయట్లేదు. మీరు మీ టేస్ట్కి తగినట్టు, కారానికి తగినట్టు వేసుకోండి. ఆనియన్ వేయట్లేదండి. ఆనియన్ వేస్తే తీపి వస్తుంది కదా అందుకని ఆనియన్ వేయట్లేదు. చింతపండు కూడా వేయను. టమాటా తోలు ఊడుతుంది కదా అంతవరకు బాగా మగ్గించుకోవాలి టమాటాలు, పచ్చిమిర్చి. తర్వాత స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసి అవి కొద్దిగా చల్లార్చుకోవాలి. అలా చల్లారిన తర్వాత ఇందాక వేపి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, ఇప్పుడు వేపి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. చట్నీకి అయితే నేనేం పోపు వేయట్లేదు. కావాలనుకున్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు. చూసారు కదా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం వేపు పెట్టుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉందండి అందుకని అందులోకి తీసుకుంటున్నాను బాలలోకి చట్నీ. తీసి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 10 నిమిషాలు చట్నీ చేసుకునేసరికి పెసరట్టు పిండి రెడీ అయిపోతుంది. స్టవ్ పెట్టుకుని దోసపెన్నం పెట్టుకున్నాను. పెన్నం పాతగా అయిపోయిందండి అందుకని దోశలు సరిగా రావట్లేదు. ఆనియన్ రుద్దుతున్నాను. కొద్దిగా 2 చుక్కలు ఆయిల్ వేసి ఆనియన్ బాగా రుద్దితే మనకు పెసరట్టు కానీ దోశ కానీ ఏదైనా చేసినప్పుడు పెన్నానికి అతుక్కోదనమాట. కొద్దిగా పిండి వేసుకొని దోశ వేసుకున్నట్టు వేసుకోవాలన్నమాట. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఏమీ వేయట్లేదు. అందులో దానిపైన ఇంకా ఆనియన్స్, కొత్తిమీర లేదంటే వెజిటబుల్స్ ఇష్టపడే వాళ్ళు క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా, గోధుమ రవ్వ ఉప్మా కాకుండా బొంబాయి రవ్వ ఉప్మా కొద్దిగా జోరుగా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే దానిపైన వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసి చేస్తున్నాను పెసరట్టు. కొద్దిగా నెయ్యి వేసేసి బాగా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. తిప్పేసుకున్నాను. 2 వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ పెసరట్టు రెడీ. అది మరి వాటి వీడియో. క్యారెట్ తురుము కానీ ఆనియన్స్ కానీ అలా వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్టీ పెసరట్టు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ లలితాశ్రీ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే కదా మీకు నచ్చుతున్నాయో లేదో వీడియోస్ నాకు తెలిసేది.